తిరుపతి తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి వివరాలేంటి? సుజాత, లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతూరు తుమ్మలగుంటలో ఆయన ఇంటి వద్దకు సోదాలకు వచ్చారు. నిన్న చిత్తూరులోను తిరుపతిలోను తిరుపతి కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. ఆయన ఇంటి వద్దకు వెళ్లిన సమయంలో ఆయన ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనుదిరిగిన సిట్ అధికారులు తిరిగి ఇవాళ ఉదయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చారు. ఇప్పటికే ఈ చిత్తు లిక్కర్ కేసుకు సంబంధించి ఈయన 38వ ముద్దాయిగా కేసు నమోదు చేశారు. 3,500 కోట్ల రూపాయల మేర కుంభకోణానికి సంబంధించి ఈ క్యాష్ డెన్లకు నగదు డెన్ల నుంచి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు నగదు చేరవేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో గుర్తించిన చిట్ట అధికారులు ఆయన పాత్రకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేసే లక్ష్యంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిన్న హైదరాబాద్ లోను, అదేవిధంగా చిత్తూరు నగరంలోని బీవీరెడ్డి కాలనీ, నలంద నగర్ లో ఉన్న నిఖిలానంద అపార్ట్మెంట్ లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఈ సిబిఆర్ ఇన్ఫ్రాకు సంబంధించి నలంద నగర్ లోని నిఖిలానంద అపార్ట్మెంట్ చిరునామాగా సిబిఆర్ ఇన్ఫ్రా నమోదు చేశారు. అక్కడికి వెళ్లిన సమయంలో ఆశ్చర్యకరమైన అంశాలను వెలుగులోకి వచ్చాయి. అధికారులకు నిఖిలానంద అపార్ట్మెంట్ లో సిబిఆర్ ఇన్ఫ్రా చిరునామా ఉన్నప్పటికీ కానీ అక్కడ మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం వేరే సంస్థ పేరుతో కార్యకలాపాలు నిర్వహించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. నిన్న నిఖిలానంద అపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున దస్త్రాలు స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు అక్కడున్న సమాచారం ఆధారంగా ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో తుమ్మలగుంటలోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించడం ద్వారా మరింత సమాచారం తెలుసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిన్న సాయంత్రం తాళం వేసిన సమయంలో సిట్టు అధికారులు చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు సోదాలు నిర్వహించాలని. ఆ సమయంలో విజయవాడ జిల్లా జైలులో 79 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ములాఖత్తు కోసం కుటుంబ సభ్యులు వెళ్లిన నేపథ్యంలో ఇంటికి తాళాలు వేశారు. ఈ అంశాన్ని సిట్ అధికారులు తెలియజేసి రేపు ఉదయం రాత్రి 7 గంటల తర్వాత తుమ్మలగుంటకు వస్తామని, సోదా చేసేందుకు అనుమతిస్తామని కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో సిట్ అధికారులు ఇవాళ ఉదయం తిరిగి తుమ్మలగుంటకు చేరుకొని సోదాలు ప్రారంభించారు. సుజాత, ధన్యవాదాలు నారాయణప్ప.